40 ఏళ్ళు దాటనలేదు నొసటి పైన గీతలున్నవి అదృష్టాలే కాలంటారా బుద్ధి జీవులారా ఆకలికొచ్చిన గీతాలంటారా కష్టపడడం పని లేదు చేతిలో కానీ పట్టు రాసినాం చూస్తే మనకి మనం ఈ కవిత్వం భాషలతో జ్ఞానం ప్రకృతి ఆనందపడుతుందని సిద్ధాంతం చేతుని కళా విలాసం చదవడం తప్పు కాదు కానీ అంత సజ్జన రవాశ్రేయర్ గారు కానీ వేదవోలు రామబ్రహ్మం గారు కానీ చేరా గారు కానీ ఎవరు కవిత్వం రాడే కవిత్వం రాయడానికి కాలపు నాన్న పెద్ద రాసిన అందరికీ కాలపు నాన్న వాటిలో జీవితం ఓడిపోయి రాయలేను ఇప్పుడు మానవ సంబంధంగా ఇష్టకుమార్ అంటాడు తలపవైతివి నీకున్న చెలిమి తలపవైతివి నీకున్న చెలిమి తలపవైతివి చుట్టవి పెంపు ధర్మమైన పాదనేత్రుని గెలిచిన పంటువకుట తలసిన అడవు కామోలు దర్పముకటే సాటి మనిషికి మరి నా చుట్టంలోకి వచ్చి అన్నంలోకి వచ్చి తమ్ముళ్ళకి వచ్చి ఏందిరా మాట ఇంత అన్నాడు కాలకుండా ఎందుకన్నాడు ఎక్కడో తన సాహిత్య మిత్రుల దగ్గర